హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 13. ఇక స్టోరీలోకి వెళ్తే అశ్రిత దియాను కిందకు తీసుకెళ్ళి బౌల్లో రైస్తో పాటు దియా కోసం తక్కువ స్పైస్తో చేసిన పప్పుచారు వేసుకుని గార్డెన్లోకి తీసుకెళ్ళి దియాకి చందమామను చూపిస్తూ తనకు చిన్నప్పుడు ప్రభాకర్ చెప్పిన చందమామ కథలన్నీ గుర్తు తెచ్చుకుంటూ వాటినే దియాకి చెప్తూ తన పక్కనే ఉన్న లక్ష్మీ చేతిలో బౌల్ తీసుకుని దియా నోటి దగ్గర పెడుతుంది. తల్లి చేతి గోరుముద్ద సంతోషంగా తిన్న దియా ఆ తక్కువ స్పైసీతో చేసిన పప్పుచారే తినలేక మామ్ టూ మచ్ ఆఫ్ స్పైసీ అంటూ కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకొని హాఫ్ బాటిల్ వాటర్ తాగేసి అశ్రితను గట్టిగా పట్టుకుని ఐ డోంట్ వాంట్ దిస్, ఐ వాంట్ వెజ్జీస్ దాల్ కిచడి అంటూ పెదాలు తడుపుకుంటూ ఉంటుంది. నో దియా, యూ హ్యావ్ టు ఎయిట్ దిస్. మీ డాడీ నీకు అలాంటి ఫుడ్ ప్రిపేర్ చేయడం వల్లే నువ్వు ఇలా 2 years బేబీలా వీక్గా ఉన్నావు. నిన్ను చూస్తే 5 years అని ఎవ్వరూ అనుకోరు. ఇదేం పెద్ద స్పైసీగా లేదు క్యూటీ, నీ కోసం గీ వేస్తున్నా, ఇప్పుడు కారం ఉండదు అంటూ లైట్గా గీ తెప్పించి బాగా కలిపి దియా నోట్లో పెట్టగానే దియాకు ఆ టేస్ట్ నచ్చడం, అందులో ఎప్పుడు ఆయుష్ అలాంటి ఫుడ్ దియాకి పెట్టేవాడు కనుక ఆ టేస్ట్ దియాకి బాగా నచ్చి 2 ముద్దలు ఎక్కువే తింటుంది. మామ్ సూపర్ టేస్ట్, ఐ వాంట్ దిస్ ఫుడ్ డైలీ అంటూ ముద్దుగా చెప్తున్న కూతురికి దిష్టి తీసి అలాగే క్యూటీ అంటూ వాటర్ తాగించి ఇక నువ్వు వెళ్ళి గేమ్స్ ఆడుకో, నేను డాడీ తాతయ్య వాళ్ళకి డిన్నర్ సర్వ్ చేసి నీకు మెడిసిన్స్ ఇస్తాను. అవును క్యూటీ, నువ్వు హెల్దీగానే ఉన్నావు కదా, ఎందుకు డైలీ మెడిసిన్స్ వేసుకుంటున్నావు అంటూ దియాకి ముద్దు పెడుతూ లాలానగా అడుగుతుంది. డోంట్ నో మామ్, డాడీని అడిగితే నేను వీక్గా ఉన్నానని డాడీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడున్న పీరియాట్రిస్ట్ నాకు ఈ మెడిసిన్స్ ఇచ్చారని డాడీ నాకు చెప్పాడు అని ఆయుష్ తనతో చెప్పడం గుర్తు తెచ్చుకుంటూ అశ్రితకి చెప్తుంది. హో అలాగా, అందుకే ఇప్పటి నుండి నీకు హెల్దీ ఫుడ్డే తినిపిస్తాను సరేనా. పడుకునే ముందు అల్లరి చేయకుండా మిల్క్ తాగాలి ఓకేనా, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటాము. మిల్క్ తాగితే బాగా నిద్ర వస్తుంది. ఓకే మామ్, నువ్వు చెప్పావు కదా సో తాగిస్తాను అంటూ కల్మషం లేని చిరునవ్వుతో నవ్వుతూ ఉన్న దియాని చూసి గుండెలకి హత్తుకొని తెలియకుండానే నీతో చాలా అనుబంధం ఏర్పడింది బంగారం. ఇక్కడ నుండి వెళ్ళిపోయాక నీకు దూరంగా ఉండాలంటేనే మనసంతా గందరగోళంగా ఉంది. నీకు నాకు ఏ అనుబంధం ఉందో తెలియదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ పనులు చెయ్యమని మీ డాడీ చెప్పినప్పుడు కోప్పడినా నేను నీ పనులన్నీ దగ్గరుండి చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ డాడీ దగ్గర తప్ప ఎవరి దగ్గర కంఫర్ట్గా ఉండని నువ్వు నాతో ఇలా హ్యాపీగా ఉండడం నిజంగా నాకు చాలా నచ్చింది. నాతోనే ఉండిపో క్యూటీ నువ్వు, నేను అభి అమ్మ నాన్న అందరం సంతోషంగా ఉంటాం అనుకుంటూ తనకు తెలియకుండానే దియా మీద ప్రాణం పెట్టుకుంటుంది అశ్రిత. మామ్ వై ఆర్ యూ సో డల్ అంటూ ఏదో ఆలోచిస్తున్న అశ్రిత చిన్ పట్టుకొని తన వైపే తిప్పుకొని అమాయకంగా అడుగుతున్న దియాను చూసి హా ఏం లేదు క్యూటీ, నీకు ఇంట్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం. దియా బుగ్గన వేలు పెట్టుకుని ఆలోచిస్తూ ఆల్వేస్ ఐ లవ్ డాడ్ మామ్, డాడ్ లవ్స్ మీ సో మచ్, హీఈస్ మై హీరో అంటూ బుజ్జు చేతులతో కళ్ళను అటు ఇటు తిప్పుతూ ఉన్న దియాను చూసి మూతి తిప్పుకుంటున్న ఆశ్రిత లిప్స్కి చిన్నగా షేక్ ఇచ్చి నవ్వుతూ యు ఆర్ ఆల్సో మై ఫేవరెట్ మామ్, యూ డాడ్ అండ్ మీ కంప్లీట్లీ ఫ్యామిలీ మామ్ అంటూ అశ్రితను గట్టిగా హక్ చేసుకొని డోంట్ లీవ్ మీ మామ్, ఐ లవ్ యూ సో మచ్ అంటూ బెంగగా చెప్తున్న దియా తల మీద ముద్దు పెడుతూ ఐ నెవర్ లీవ్ యూ క్యూటీ, ప్రామిస్, వెళ్ళి ఆడుకో అంటూ లక్ష్మితో దియాని అక్కడి నుండి పంపించేసి ఆలోచనలతో అక్కడే ఉండిపోతుంది. కాసేపటికి అక్కడికి వచ్చిన మెయిడ్ మేడం అందరూ డిన్నర్కి వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పడంతో యా నేను వస్తున్నాను నువ్వు వెళ్ళు అని మెయిడ్కి చెప్పి అక్కడి నుండి పంపించేసి తను డైనింగ్ హాల్కి వెళ్ళేసరికి అక్కడ అందరూ మాట్లాడుకుంటూ తన కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తారు. అది చూసిన ఆశ్రిత సారీ మావయ్య, దియాకి భోజనం తినిపిస్తూ ఉన్నాను అందుకే లేట్ అయ్యింది అని చెప్తూ అందరికీ వడ్డించడానికి చేతిలోకి బౌల్ అందుకుంటుంది. నువ్వేమీ మెయిడ్వి కాదు, వచ్చి కూర్చో అని సీరియస్గా వినిపించిన ఆయుష్ వాయిస్కి విసుగ్గా అతని వంక చూస్తూ మన వాళ్ళందరికీ వడ్డించడంలో సంతోషం ఉంటుంది కానీ ఇలా చేస్తే మెయిడ్ ఎవ్వరు ఆయుష్ గారు, నాకు ఇలా అందరికీ వడ్డించడం అంటే చాలా ఇష్టం, ప్లీజ్ కాదనకండి అని క్యూట్ ఫేస్తో అడుగుతుంది. ఆ లుక్స్కి మెల్ట్ అయిన ఆయుష్ అని తల తిప్పుకుంటాడు. ఈ బీస్ట్తో తన ఫస్ట్ వైఫ్ ఎలా కాపురం చేసిందో ఏంటో, నాకు వారం రోజులకే నరకం చూపిస్తున్నాడు అని మనసులో ఆయుష్ని తిట్టుకుంటూ పైకి మాత్రం హీ అని నవ్వి అందరికీ వడ్డిస్తూ ఉండగా ప్రణవి ప్లేట్లో పన్నీర్ కోకోనట్ పులావ్ సర్వ్ చేస్తూ ఉండగా ఆషి ఆగు, ప్రణవికి ఆకలిగా లేదంట, జస్ట్ మన కంపెనీ ఇవ్వడానికి మాత్రమే కూర్చుందంట అని ప్రణవి వైపు ఈవిల్ స్మైల్ ఇస్తూ చెప్తాడు.
ఇందాక రూమ్లో ఆయుష్ స్మైల్ను గుర్తు చేసుకుంటూ తన రూమ్లో వాగిన వాగుడికి ఇది ఆయుష్ ఇస్తున్న పనిష్మెంట్ అని అర్థం అవ్వడంతో తనకి ఇష్టమైన ఐటమ్స్ కళ్ళ ముందు ఉంటున్నా అవి తినలేని తన స్థితిని తిట్టుకుంటూ వాటిని చూస్తూ కడుపు నింపుకుంటుంది. ఆషి ఇలా రా అంటూ ఆయుష్ అశ్రితను పక్కనే ఉన్న చైర్లో కూర్చోపెట్టుకొని అశ్రిత వద్దు అంటున్నా సరే కక్కే వరకు తినిపించి అశ్రిత తిన్న తర్వాత ఆ చేత్తోనే తను కూడా తింటూ ప్రణవి కళ్ళల్లో నీళ్లు రప్పించి అవి చూసి సాటిస్ఫై అవుతూ తన డిన్నర్ పూర్తి చేస్తాడు. డిన్నర్ తర్వాత అశ్రిత తమ రూమ్లో ఉన్న వాష్రూమ్లో నుండి బయటికి వస్తూ ఈ బీస్ట్ నాకు ప్రేమతో కాదు పగతో తినిపించినట్టున్నాడు అంటూ పొట్టు పట్టుకుని రూమ్లోకి వస్తూ ఇంకెప్పుడు వీడి చేత్తో తినకూడదు, అమ్మ బాబోయ్ వాటర్ తాగడానికి కూడా స్పేస్ లేదు అని నోట్లోనే ఆయుష్ను బండబూతులు తిట్టుకుంటూ వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది. ఆయుష్ అప్పుడే రూమ్లోకి వస్తూ అశ్రిత ముందు మొబైల్ విసిరి మరోసారి మొబైల్ మిస్ చేశావో అంటూ వేలు పెట్టి తన వైపే కోపంగా చూపిస్తున్న ఆయుష్ వైపు పళ్ళు బిగ్గబెట్టి కోపంగా చూస్తూ ఆ మొబైల్ తీసుకుని టేబుల్ మీద పెట్టడానికి వెళ్తున్న అశ్రితను వెనుక నుండి హక్ చేసుకొని తన మెడ మీద వెచ్చటి ఊపిరి వదులుతూ శంఖం లాంటి తన మెడ మీద తడిముద్దులు అద్దుతూ రేపు ఎల్లుండి నేను బెంగళూరు వెళ్తున్నాను, టేక్ కేర్ అబౌట్ దియా, నేను లేను అని ఏడుస్తుంది, సో తనను నువ్వే కంట్రోల్ చెయ్యాలి అంటూ బ్లడ్ వచ్చేలాగా కొరికి దూరం జరుగుతాడు. అమ్మా అంటూ మెడ మీద రుద్దుకుంటూ మిర్రర్లోకి వెళ్ళి మెడ దగ్గర బైట్స్తో పాటు బోనస్గా కనిపిస్తున్న బ్లడ్ మార్క్స్ చూసి వామ్ ఫైర్ లాగా నా బ్లడ్ డే బై డే తాగాలని చూస్తున్నారా అని అరిచి నా కూతుర్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని విసురుగా తన మొబైల్ తీసుకొని దియా రూమ్లోకి వెళ్తుంది. అది చూసిన ఆయుష్ చిన్నగా నవ్వి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. దియాకి మెడిసిన్స్ ఇచ్చి భుజం మీద పడుకోబెట్టుకొని జో కొడుతూ దియా నిద్రపోయాక తనను బెడ్ మీద పడుకోబెట్టి డోర్ లాక్ చేసుకుని తన రూమ్కి వెళ్తున్న అశ్రితకి ఆయుష్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడం చూసి ఈయనేంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆయుష్కి తెలియకుండా వెనుకనే ఫాలో అవుతూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న రూమ్ వరకు వెళ్తుంది. కానీ లోపలికి వెళ్ళడానికి డోర్ ఓపెన్ అవ్వకపోయేసరికి ఏముంది ఈ రూమ్లో, ఎవరికీ తెలియకుండా ఇంత సీక్రెట్గా ఏముంచారు ఈ రూమ్లో అని ఆలోచిస్తూనే తన రూమ్కి వచ్చి నిద్రపోతుంది. మిడ్నైట్ 2 అవుతూ ఉండగా ఆయుష్ సౌండ్ చేయకుండా రూమ్లోకి వచ్చి డోర్ లాక్ చేసి నిద్రపోతున్న అశ్రిత వైపు చూసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న తన సీక్రెట్ రూమ్కి తన లాకర్లో దాచేసి అశ్రితను దగ్గరికి తీసుకొని తన తల నిమురుతూ అశ్రిత మొహం వైపు చూస్తూ ఉంటాడు. యు నో వాట్, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది, బట్ నీకు మాత్రం ఎటువంటి వీక్నెస్ లేదు. ఈ హోల్ వరల్డ్లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం అని అడిగితే నాకు నేనే ఇష్టం అని చెప్పే స్పెషల్ క్యాండిడేట్వి నువ్వు. ఐ థింక్ ఈ వరల్డ్లోనే ఎవరు అలా ఉండరేమో అని అందంగా నవ్వుతుంది 19 సంవత్సరాల ఆషి. అలాగా, సరే చెప్పు, నీకు వీక్నెస్ ఉందా, ఉంటే మరి నీ వీక్నెస్ ఏంటి అంటూ ఆషి చేతిని తన చేతులతో హోల్డ్ చేసి ప్రేమగా ముద్దులాడుతాడు 22 సంవత్సరాల ఆయుష్. నేను నా వీక్నెస్ ఏంటో చెప్తే నువ్వు ఆ పాయింట్నే పట్టుకొని నన్ను ఏడిపిస్తూ ఉంటావు అంటూ ముద్దుగా మూతి ముడిచి చెప్తుంది. ఆయుష్ ఆషి బుంగమూతి చూసి నవ్వొస్తూ నీ వీక్నెస్ ఏంటో నేను చెప్పనా అంటూ తన వైపే చూసి ఐవింగ్ చేస్తాడు. ఆయుష్ వైపు అనుమానంగా చూస్తూనే ఏంటో చెప్పు అంటూ ఓరగా చూస్తూ అడుగుతుంది. ఆయుష్ సైడ్ స్మైల్తో తనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న మిర్రర్ వైపు చూపిస్తూ అదే నీ వీక్నెస్ అంటూ మిర్రర్లో కనిపిస్తున్న తన రూపాన్ని చూపిస్తూ అది చూసిన ఆషి సిగ్గుపడుతూ తల వంచుకొని అవును అన్నట్టు తలూపుతుంది. ఆయుష్ ఆషి చిన్ పట్టుకుని పైకి లేపి నీ వీక్నెస్ ఏంటో నేను చెప్పాను కదా, మరి నా వీక్నెస్ ఏంటో కూడా నువ్వు తెలుసుకోవాలి అంటూ చిరునవ్వుతో అడుగుతాడు. ఆయుష్ నవ్వునే అపురూపంగా చూస్తూ ఐ లైక్ యువర్ స్మైల్ ఆయు, నీకు నవ్వు చాలా రేర్గా వస్తుంది, ఆ నవ్వు కోసమే నేను చకోర పక్షిలాగా వెయిట్ చేస్తూ ఉంటాను, వెయిట్ వి విల్ టేక్ సెల్ఫీ అంటూ తన మొబైల్ తీసి ఇద్దరికి పిక్ తీస్తూ ఉన్న ఆషి చేయి పట్టుకుని ఆపి ఆషిని తన లాపీలో కూర్చోపెట్టుకుని నడుము చుట్టూ చేతులు వేసి ఇప్పుడు కరెక్ట్గా ఉంది పొజిషన్ అంటూ ఆయుష్ కన్ను కొడతాడు. ఆషి నవ్వుతూ ఇద్దరి నవ్వుని మొబైల్లో జాగ్రత్తగా బంధిస్తుంది. రెస్టారెంట్లో ఉన్న అందరూ తమను అలా చూసి గట్టిగా క్లాప్స్ కొడుతూ క్యూట్ పెయిర్ లవ్లీ కపుల్ అంటూ ఉంటే ఆషి సిగ్గుతో ఆయు నుండి దూరంగా జరిగి నవ్వుతూ తన ఎదురుగా కూర్చుంటుంది. ఏంటి ఆయు, చూడు అందరూ ఎలా చూస్తున్నారో, పబ్లిక్లో నాతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయంటే ఇంత చెప్పినా వినవు, నీ మాయలో నేను కూడా ఆ విషయం మర్చిపోయాను అంటూ చిరుకోపంగా చెప్తుంది. హో కమాన్ ఆషి, దిస్ ఈజ్ నాట్ ఇండియా, ఎందుకంత షై ఫీల్ అవుతున్నావు? ప్రజెంట్ ఇండియాలో డైరెక్ట్గా లిప్ కిస్నే చేస్తున్నారు, నువ్వు లండన్లో పెరిగి కూడా ఇలా అమ్మమ్మలా బిహేవ్ చేస్తున్నావు.
మనం ఎక్కడ పుట్టి పెరిగినా వీఆర్ ఇండియన్స్ ఆయు. మనకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి, అవి నేను ఎప్పటికీ క్రాస్ చేయను. నాకు కొంచెం సిగ్గు ఎక్కువ అని నీకు తెలుసు కదా. దెన్ వై ఆర్ యూ టాకింగ్ లైక్ దట్? ఓకే ర్యాబిట్, నౌ టెల్ మీ, నా వీక్నెస్ ఎవరై ఉంటారు అంటూ టేబుల్ మీద ఉన్న శాండ్విచ్ తింటూ అడుగుతాడు. బీస్ట్కి కూడా వీక్నెస్ ఉంటుందా? హౌ ఫన్నీ అని నవ్వేసి కోక్ తాగుతూ, నీకు ఎటువంటి వీక్నెస్ లేదు, ఉండదు కూడా ఆయు. ఈ వరల్డ్లో నీకు నువ్వు తప్ప ఎవరూ నచ్చరు. సో నీ వీక్నెస్ నువ్వే. am I రైట్? డాడీ అన్న దియా పిలుపు విన్న ఆయుష్ జ్ఞాపకాల కెరటాల నుండి బయటకు వచ్చి ఆశీను జాగ్రత్తగా పిల్లో మీద పడుకోబెట్టి డోర్ కొడుతున్న దియా వాయిస్ విని షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. కళ్ళు నలుపుకుంటూ డాడీ మమ్మీ అని ఏడుస్తూ ఉన్న కూతుర్ని ఎత్తుకుని, దియా వాట్ హ్యాపెన్, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అంటూ ఎర్రగా కందిపోయిన కూతురు మొహాన్ని గుండెలకి హత్తుకొని జో కొడుతూ అడుగుతాడు. డాడీ మమ్మీ నన్ను వదిలి వెళ్ళిపోయింది, ఐ వాంట్ మమ్మీ, నాకు మమ్మీ కావాలి అంటూ ఏడుస్తున్న కూతుర్ని చూసి నిద్రలో కలకని భయపడింది అని అంచనా వేసి, దియా మమ్మీ ఎక్కడికి వెళ్ళలేదు బంగారం, హ్యాపీగా బజ్జుంది, నువ్వే బ్యాడ్ గోల్ లాగా ఏడుస్తూ నిద్రపోలేదు అంటూ కూతురు కన్నీళ్లు తుడుస్తూ తనను డైవర్ట్ చేస్తాడు. మమ్మ ఇక్కడే ఉందా అని ఆనందంగా ఆయుష్ మెడను చుట్టేసి, డాడీ మమ్మీ ఎక్కడ, ఐ వాంట్ టు సీ రైట్ నౌ ప్లీజ్ డాడ్ అంటూ ముద్దుగా మొహం పెట్టుకొని అడుగుతున్న కూతుర్ని చూసి, అచ్చ మా కోతిలాగే ముద్దుగా మొహం పెట్టుకొని నన్ను ఇద్దరు ఇలా మౌల్ చేస్తారు అని నవ్వుకుంటూ, కమ్ ఐ విల్ షో యూ అంటూ దియాని ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకొచ్చి బెడ్ మీద ప్రశాంతంగా నిద్రపోతున్న ఆశీని చూపిస్తూ, అదిగో మీ మమ్మీ, చూసావు కదా, ఆర్ యూ హ్యాపీ నౌ? ఆశీని చూసి ఆ ఎగ్జైట్మెంట్లో మమ్మ అంటూ అరుస్తున్న దియా నోటిని తన చేత్తో మూసి, డోంట్ షౌట్, మమ్మ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, మమ్మని చూసావు కదా, పద వెళ్ళి బజ్జో అంటూ తన రూమ్కి తీసుకెళ్తున్న ఆయుష్ చేతుల్లో నుండి జారి కిందకి దిగి బెడ్ ఎక్కి ఆశి లిప్స్ మీద స్వీట్ షేక్ ఇచ్చి, డాడీ ఐ వాంట్ టు స్లీప్ హియర్, గుడ్ నైట్ అంటూ ఆశి నడుము చుట్టూ తన బుల్లి చేతులతో చుట్టేసి ఆయుష్ ఎక్కడ తన రూమ్కి తీసుకెళ్తాడో అని గట్టిగా కళ్ళు మూసుకున్న దియా యాక్షన్కి నవ్వుకుంటూ వెళ్ళి దియా రూమ్లో ఏసీ ఆఫ్ చేసి రూమ్ డోర్ లాక్ చేసి తన రూమ్ డోర్ కూడా క్లోజ్ చేసి దియాను తన గుండెల మీద పడుకోబెట్టుకుని జో కొడుతూ ఉంటాడు. కాసేపటికి గుండెల మీద పడుకోగానే కొండంత ధైర్యం రావడంతో ఆయుష్ని హత్తుకొని మరో చేత్తో ఆశీ సారీని గుప్పెట్లు గట్టిగా బంధించి నిజంగానే డీప్ స్లీప్లోకి వెళ్తుంది దియా. కూతురు నుదుటి మీద ప్రేమగా ముద్దాడి ఆశీ వైపు చూసి, పిచ్చిదానా, నాకు వీక్నెస్ లేదని ఎలా అనుకున్నావే, ఇదిగో మీరే నా వీక్నెస్, నువ్వు నా ఫస్ట్ వీక్నెస్, ఇక మన ప్రేమకు రూపమైన మన పాప నా సెకండ్ వీక్నెస్, మీలో ఎవరు దూరమైనా ఈ గుండె తట్టుకోలేదు అంటూ తమ జ్ఞాపకాల నడుమ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటాడు ఆయుష్. ఆశి బద్ధకంగా కళ్ళు తెరిచేసరికి దియా తన చుట్టూ చేతులు వేసి గట్టిగా హక్ చేసుకుని పడుకోవడం గమనించి, క్యూటీ క్యూటీ ఏంటి ఇక్కడ పడుకుంది, నైట్ తన రూమ్లో పడుకోబెట్టాను కదా అని ఆలోచిస్తూ తనకి డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా తన నుండి దూరం జరిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఆశి ఫ్రెష్ అయ్యి పింక్ కలర్ మిర్రర్ వర్క్ సారీ కట్టుకొని కాసేపటికి రెడీ అయ్యి కిందకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కోసం ఎవరికి ఏం చెయ్యాలో చెప్పి మేడ్తో అందరికీ కాఫీలు పంపించి తను కూడా కాఫీ కప్ పట్టుకొని హాల్లో సోఫాలో కూర్చొని మెల్లగా సిప్ చేస్తూ, అవును ఎవరికీ తెలియకుండా నైట్ ఆయుష్ గారు 5th ఫ్లోర్కి ఎందుకు వెళ్ళారు, రూమ్లోకి వెళ్తే వెళ్ళాడు కానీ ఎందుకు ఎవరూ రాకుండా డోర్ లాక్ చేసుకున్నాడు, అంత రహస్యంగా వెళ్ళడానికి ఆ రూమ్లో ఏముంది, పోనీ ఇప్పుడు వెళ్ళి చూస్తే, అమ్మో వద్దులే, నేను వెళ్ళడం ఈ బీస్ట్ గాని చూస్తే నన్ను రోస్ట్ చేసుకొని తినేస్తాడు, ఎలాగో 2 days మహల్లో ఉండడు కదా, అప్పుడు చూద్దాం అని తన కాఫీ ఫినిష్ చేసి ఆయుష్ కోసం టీ పట్టుకొని రూమ్లోకి వెళ్తుంది. ఆయుష్ బిజీగా కాల్లో మాట్లాడుతూనే షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ మిర్రర్లో చూసుకుంటూ, యా ఇంకో 1/2 అవర్లో నేను ఎయిర్పోర్ట్లో ఉంటాను, నో 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 ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డీల్ మనకే రావాలి, ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని కాల్లో మాట్లాడడం చూసి ఆయుష్ వెనకనే కప్ పట్టుకొని నిల్చుకుంటుంది. మిర్రర్లో నుండి ఆశీని చూసిన ఆయుష్ ఏంటి అన్నట్టు తన వైపే తిరిగి ఐవింగ్ చేస్తాడు. టీ అన్నట్టు కాఫీ తన ముందుకు పెడుతున్న ఆశీని చూసి కప్ అందుకొని బటన్స్ పెట్టు అన్నట్టు చూడడంతో, దేవుడు 2 చేతులు ఇచ్చాడు కదరా, పెట్టుకోవచ్చుగా, మళ్ళీ నాకు చెప్తున్నావు అని ఆయుష్ని తిట్టుకుంటూ బటన్స్ పెడుతున్న ఆశీని చూసి టీ ఫినిష్ చేసి బటన్స్ పెట్టి దూరంగా జరుగుతున్న ఆశి నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని 4 పెదాలు ఒక్కడు చేస్తాడు.